ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో ఇక 134వ భాగంలోకి దేవతల ఆనందము, 133వ భాగంలో ఇక అంతా కూడా హోరాహోరి యుద్ధము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. తారక సంహారం జరిగిన తర్వాత ఏ విధంగా దేవతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు అనేటటువంటి కథ. ఈ రోజు ఆకాశం నుంచి పూల వృష్టి కురిసిందట, దేవదుందుబులు మ్రోగాయి, మారు మ్రోగాయంట. ఆనందముతోటి చాలా అట్టహాసంగా దేవదుందుబులు మోగాయి. దేవతలందరూ కూడా ఆనందంగా ఈ దృశ్యాన్ని చూస్తూ నృత్యం చేశారట. ఇక రంభాదులైతే మరింత సంతోషంగా నాట్యం చేశారు. గంధర్వులు పాడారు, ఆడారు. అలాగే దేవగురువులు వేద మంత్రాలను చదువుతూ కుమారస్వామిని దివి నుంచి ఆశీర్వదించారు. బ్రహ్మ విష్ణువులు కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి ఇక శౌర్యాన్ని వీర్యాన్ని ఆశీర్వదించి వేణోల్లా కొనియాడారు. ఇక శంకరుడైతే మరింత ఆనందంతో తన కుమారుణ్ణి అక్కునకు చేర్చుకొని ఆప్యాయంగా వడలంతా తడుముతూ పుత్ర పరిష్వంగంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ సుఖాన్ని అనుభవించాడట మహాశివుడు. తారకుని పీడ వదిలినందుకు ఇక ఎవరికి తోచినటువంటి బహుమానాలు, ఎవరికి తోచినటువంటి ఉత్సాహాలు అన్నీ కూడా చేసుకున్నారు దేవతలందరూ కూడా. అనంతరం ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శంకరుడు కూడా తమ ప్రమద గణాలతోనూ కుమారునితోనూ కైలాసానికి, ఈ ఉత్సవము అంతా కూడా ముగిసిన తర్వాత కైలాసానికి వెనుదిరిగారు, వెళ్ళిపోయారు. అప్పటికే కుమారుని విజయవార్త విన్నటువంటి పార్వతీదేవి ఎంతో ఉబ్బి తబ్బిబ్బయి ఇక భర్త అయినటువంటి శివుని గురించి, అలాగే కుమారుడైనటువంటి కుమారస్వామి గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుందంట పార్వతీదేవి. ఇక భర్త తనయల రాకను గ్రహించినటువంటి పార్వతీదేవి గుమ్మం వద్దనే అలా ఎదురు చూస్తూ స్వాగత సత్కారాలతోటి ఎదురు చూస్తూ ఉందట. ఇక వెంటనే కుమారుణ్ణి చూడగానే ఆమెలో ఉండేటటువంటి మాతృ హృదయము ఇక పొంగి పొర్లిపోయిందట. కుమారస్వామిని హృదయానికి హత్తుకొని తలను అలాగే తనువును ముద్దులతో నింపేసిందట పార్వతీదేవి. షణ్ముఖుడు కూడా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరించి ప్రణమిలి వారి ఆశీర్వాదాలను చక్కగా స్వీకరించాడు కుమారస్వామి. ఈ కథ అంతా కూడా శివపురాణము ఎవరికి చెప్పారు అని చూసుకుంటే సూత మహర్షి సౌనకాది మునులకు బోధించాడు, తెలియజేస్తూ ఉన్నాడు. సూత మహర్షి చెబుతున్నటువంటి కథలను వింటున్నప్పుడు చిన్న శబ్దాన్ని కూడా తట్టుకోలేక, ఆకు అల్లాడుతున్నా కూడా తట్టుకోలేనటువంటి చాలా రసవత్తరంగా చాలా బాగుందట కథ వినడానికి. సౌనకాది మునులందరికీ సూత మహర్షి చెప్పినటువంటి కథ చాలా ఆసక్తికరంగా మారింది. అలా అంత ఆసక్తిగా వింటున్నారన్నమాట. అనంతరం సౌనకాది మహర్షులంతా సూతుని చూస్తూ, మహానుభావ, నీ కృపారసము దయాగుణం వల్ల షణ్ముఖుని రాక, షణ్ముఖుని పుట్టుక గురించి, ఆయన వివాహం గురించి, తారకాసుర వధ గురించి మొదలైనటువంటి విషయాలను మేము అపూర్వమైనటువంటి రసవత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాల్ని వినగలిగాము. మీ వాక్చాతుర్యం వల్ల మీరు చెబుతుంటే మరి వినాలనిపిస్తుంది. అనంతర సన్నివేశాన్ని కూడా తెలియజేయండి. తర్వాత ఏం జరిగింది, విజయం సాధించిన తర్వాత కుమారస్వామి మరి ఆ కథనము ఎలా సాగింది, ఆ సన్నివేశాలన్నీ కూడా సవివరంగా మాకు తెలియజేయండి అంటూ సూత మహర్షిని గాంచి సౌనకాది మునులంతా కూడా అడుగుతున్నారట. ఇక కుమారస్వామిపై దేవసేనయే కాక వల్లీదేవి, ఆమె సోదరి అయిన వల్లి కూడా మరులుగొన్నది కదా, అంటే ఆమె కూడా ప్రేమించింది కదా షణ్ముఖుణ్ణి. ఆమె కోరిక తీరిందా? మరి కుమారస్వామి చెప్పినట్టు ఆమె భూలోకంలో మానవకాంతగా జన్మించిందా? ఈ వైనాన్ని సవిస్తరంగా మాకు తెలియజేయండి అని సౌనకాది మహర్షులంతా కూడా సూత మహామునిని అడుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. అనంతరము ఇదంతా కూడా 134వ భాగము దేవతల ఆనందము. తారకాసురుడు సంహరించిన కారణంగా దేవతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకునేటటువంటి భాగము. తదుపరి భాగంలో ప్రణయ విహారము. మరి ఎవరెవరు ప్రణయ విహారం చేస్తున్నారు, ఏమిటా కదా? కుమారస్వామి జీవిత భాగస్వాములుగా మరి ఎవరెవరు ఉన్నారు ఇత్యాది విషయాలు మరలా మనము వచ్చే భాగంలో తెలుసుకుందాము. అందరం ఆనందంగా ఉండాలి. అందులో
మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.